నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ గురువారం నాటి చంద్ర ఆధారిత ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. ఈరోజు చంద్రుడు రేవతి నక్షత్రం 3వ పాదం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రం 3వ పాదం వరకు సంచారం చేస్తాడు. ఈ సమయంలో 12 రాశుల వారి ప్రమాద సూచనలు, ఫలితాలు అన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చంద్రుడి సంచారం మీ సొంత రాశిలో జరగటం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. వృషభ రాశి వారికి వ్యయస్థానంలో చంద్రుడి ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. మిథున రాశి. లాభస్థాన సంచారం వల్ల పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత ఉంది. ప్రమాద భయాలు ఏమీ లేవు. రోజు ప్రశాంతంగా గడుస్తుంది. కర్కాటక రాశి. ఉద్యోగ వ్యాపార రంగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్ పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు రహదారి నిబంధనలు పాటించండి. తొందరపాటు పడవద్దు. సింహరాశి. భాగ్యస్థానంలో చంద్రుడి సంచారం వల్ల దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. సుదూర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రాంతాలకు దూరంగా ఉండండి. నీటి గండం ఉంది. కన్యారాశి. అష్టమ స్థానంలో చంద్ర సంచారం. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వాహన ప్రమాద సూచనలు అధికంగా ఉన్నాయి. కన్యారాశి వారికి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం పూర్తిగా నివారించండి. తులారాశి. భాగస్వాములతో లేదా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధ రావచ్చు. భార్యాభర్తలు కలిసి ప్రయాణించేటప్పుడు వాదనలకు దిక్కండి. మనశ్శాంతి ముఖ్యం. వృశ్చిక రాశి. శత్రుజయం మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రహదారిపై నడిచేటప్పుడు జాగ్రత్త అవసరం. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు గాయాలు కాకుండా చూసుకోండి. ధనుసు రాశి. సంతానం విషయంలో కాస్త ఆందోళన చెందుతారు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. వేగాన్ని తగ్గించండి. మకర రాశి. ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేస్తారు. కదిలే వాహనాల్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రమాద సూచన ఉంది. కాస్త ఓపికగా వ్యవహరించండి. కుంభరాశి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది. స్వల్ప ప్రయాణాలలో వాహన ఇబ్బందులు రావచ్చు. ప్రయాణానికి ముందే వాహన తనిఖీ చేసుకోండి. మీనరాశి. ధనస్థానంలో చంద్రుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలుంటాయి. ఆవేశంలో వాహనాలు వేగంగా నడపద్దు. మాట పట్టింపులు కొంపముంచే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యమైన హెచ్చరిక. చంద్రుడి గండాంత రేవతి అశ్విని సంధి సంచారం వల్ల ముఖ్యంగా కన్యా, మేషం మరియు వృషభ రాశుల వారు వాహన ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేనిచో చిన్నపాటి గాయాలు లేదా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. పరిహారం. ఉదయాన్నే ప్రయాణానికి ముందు ఓం నమః శివాయ మంత్రాన్ని 27 సార్లు జపించి శివునికి నమస్కరించుకుని బయలుదేరడం ద్వారా, వీలైతే గుడిలో ప్రదర్శన చేయడం ద్వారా ప్రమాద గండాల నుండి రక్షణ లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.